ఆ బంధువులు ప్రతి ఒక్కరు స్టూడెంట్స్ కి ఒకటే అంటాను, నేను మీకోసం ఉన్నా, మీకోసం పోరాడతాను. లీగల్ గా పోరాడదాం, మనం కరెక్ట్ గా లీగల్ గా స్టెప్స్ తీసుకొని పోరాడదాం. గొడవలు వద్దు, ఏది వద్దు. మీ అందరికీ నేనున్నాను, మీకు సపోర్ట్ నేనున్నాను. ఇది ఆస్తి గొడవ కాదంటున్నారు. సాయిబాబుతో కాదన్నా, నేను చెప్తున్నాను కదా, షిరిడి సాయిబాబు మీద ఉట్టేసిన ఆస్తి గొడవ కాదు. ఒక్కటి ప్రూవ్ చేయమనండి, మనోజ్ గాడు ఆస్తి అడిగాడని చెప్పమనండి, చూసుకుందాం. సార్ దీనికి ఎప్పటి లోపల ముగింపు పడుతుంది అనుకుంటున్నారు సార్? మీరైతే శాంతియుతంగా ఉంటున్నారు, అక్కడ చూస్తే పరిస్థితి చాలా ఘోరంగా ఉన్న పరిస్థితి. మీరు ఒక హెల్ప్ చేయండి అన్న, ఇక్కడికి వెళ్ళి లోకల్లో ప్రతి కొట్లో మీరు ఫేసులు పెట్టకండి, భయపడతారు అందరూ. ఇక్కడ పడుకోవాలి, రికార్డ్ చేసుకోండి అన్న, స్టింగ్ ఆపరేషన్లు చేయండి అన్న. ఏరియాలో ప్రతి కొట్టోడి దగ్గరికి, ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్టింగ్ ఆపరేషన్స్ చేయండి. మీకు తెలుస్తుంది ఈ మనోజ్ కరెక్ట్ చెప్తున్నాడా, అబద్ధాలు చెప్తున్నాడా అని మీకు. ఇది మొత్తం మీద మంచు మనోజ్ టీవీ5కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ. తాను ఆస్తి కోసం ఎక్కడా కూడా గొడవ పడడం లేదు, తన భార్యను ఇబ్బందికి గురి చేయడం వల్లనే ప్రస్తుతం తాను ఇక్కడికి రావడం జరిగింది. శాంతియుతంగా ఏదైతే తాత వాళ్ళ సమాధుల దగ్గరికి వెళ్లి నివాళులర్పించాలనుకుంటే తనను అడ్డుకునే ప్రయత్నం చేశారు, తన అభిమానులపై దాడి చేశారంటూ కూడా మంచు మనోజ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ వాసుతో జగదీష్, టీవీ5 తిరుపతి. సార్ మనోజ్ గారు, సార్ మనం ఒకటి చెప్పండి సార్, గోడలు మీరు ప్రశాంతంగా సమాధుల దగ్గరికి వెళ్తా అన్నారు, తాత వాళ్ళ సమాధుల దగ్గరికి నివాళులు అర్పిస్తారు. ఉన్నట్టుండి ఆ బౌన్సర్లు ఎందుకు దూకారు? మీ అభిమానులు ఎంతమంది పెద్ద చేశారు సార్? లోపల దూకి వచ్చారు సార్. ఈలోగా పోలీసులు అడ్డుకొని సిఐ గారు మమ్మల్ని కాపాడారు. సిఐ గారు అడ్డుకొని వాళ్ళు సిఐ గారు తరుము